వెల్కమ్ బ్యాక్. వైసీపీ మంగళగిరి నియోజకవర్గ అభ్యర్థి ఎంపిక విషయంలో అధిష్టానం రోజుకో నిర్ణయం తీసుకోవడం నాయకులను గందరగోళంలో పడేస్తుంది. ముందుగా నారా లోకేష్ ప్రత్యర్థిగా ఆ సీటును గంజి చిరంజీవికి కేటాయించిన వైసీపీ తాజాగా విడుదల చేసిన 9వ జాబితాలో మురుగుడు లావణ్య పేరును ప్రకటించింది. మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల కూతురు ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు కోడలే ఈ లావణ్య. గత ఎన్నికల్లో లోకేష్ ను ఓడించిన ఆర్కేను కాదని, బీసీ నేత గంజి చిరంజీవిని కాదని చివరికి లావణ్యకు టికెట్ ఇవ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కోటేశ్వరరావు అందిస్తారు. రాష్ట్రంలోని కీలక నియోజకవర్గంగా చెప్పుకోవచ్చు మంగళగిరి. అంతేకాకుండా రాష్ట్రంలోనే అమరావతి రాజధానికి సంబంధించినటువంటి మరి నియోజకవర్గాల్లో మరి ఒక మంగళగిరి నియోజకవర్గం ఒకటిగా కూడా చెప్పుకోవచ్చు. అయితే కీలకంగా మారుతున్నటువంటి మంగళగిరి రాజకీయాలు మరి రోజు రోజుకు రసవత్తరంగా మారుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. మరికొద్ది రోజుల్లోనే ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి మరి నేతలకు సంబంధించినటువంటి అభ్యర్థులకు సంబంధించినటువంటి ప్రధాన అంశంగా మారుతుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే గత కొంతకాలంగా ఇక్కడ వైసీపీ నుంచి కానీ టీడీపీ నుంచి కానీ ఎవరు పోటీ చేస్తారనే అంశానికి తెరదించుతూ కొద్ది కాలం క్రితం మరి వైసీపీ అయితే మరి గంజి చిరంజీవిని అభ్యర్థిగా మరి ప్రకటించిన నేపథ్యంలో గత కొంతకాలంగా ఒక ఆసక్తికరమైన చర్చ జరిగింది. ఆసక్తికరమైన నేపథ్యంలో మరి కొద్ది రోజుల క్రితమే టీడీపీకి సంబంధించినటువంటి మొదటి లిస్టులో టీడీపీ నాయకుడు లోకేష్ పేరు ప్రకటించడం జరిగింది. ఇటు గంజి చిరంజీవి ఇటు లోకేష్ ఈసారి పోటీ చేస్తారనుకుంటున్న తరుణంలోనే అనూహ్య పరిణామాల మధ్య మరి కొద్ది 2 నెలల క్రితం బయటికి వెళ్ళిపోయిన వైసీపీ నుంచి బయటికి వెళ్ళిపోయినటువంటి ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆర్కే మళ్ళీ తిరిగి వైసీపీలోకి రావడంతోనే ఆయన కొన్ని డిమాండ్స్ కానీ కొన్ని సూచనలు కానీ చేయడం జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఆర్కే చేసిన డిమాండ్స్ కానీ సూచనలు కానీ మరి వైసీపీ అధిష్టానం పరిగణలో తీసుకొని ఖచ్చితంగా ఈసారి మరి గంజి చిరంజీవిని మారుస్తారని గత కొంతకాలంగా వినిపిస్తున్న నేపథ్యంలో మరి అనూహ్య పరిణామాల మధ్య నిన్న మరి మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించినటువంటి వైసీపీ అభ్యర్థిగా ఇన్ఛార్జిగా మురుగుడు లావణ్య పేరును ఖరారు చేస్తూ రాత్రి ప్రకటించినటువంటి 9వ వైసీపీ జాబితాలో పేరు రావడం జరిగింది. అయితే ఏం జరిగి ఉంటుంది ఏంటి గత కొంతకాలంగా అయితే మరి ఆళ్ల రామకృష్ణారెడ్డి గంజి చిరంజీవి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిగా మంగళగిరి నుంచి గంజి చిరంజీవి పేరు ప్రకటించిన అదే రోజు ఆయన మరి వైసీపీకి రాజీనామా చేస్తూ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తూ బయటికి వెళ్ళడం జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ టీడీపీ నాయకుడు లోకేష్ పోటీ చేస్తున్న తరుణంలో మరి లోకేష్ మీద గట్టి అభ్యర్థిని పెట్టాలని మరి వైసీపీ గత కొంతకాలంగా యోచన చేస్తుంది. అంతేకాకుండా సామాజిక సమీకరణలు కూడా మరి ఖచ్చితంగా పరిగణనలో తీసుకొని ఈ స్థానానికి సంబంధించిన వైసీపీ అభ్యర్థిని మరి ఖచ్చితంగా ఖరారు చేసే అంశం అయితే తలమునకలైంది కూడా చెప్పుకోవచ్చు. అయితే లావణ్య పేరు ప్రస్తుతానికి అయితే తెర మీదకి వచ్చింది, ప్రకటన అయితే జారీ చేశారు. అయితే లావణ్య మరి ఖచ్చితంగా ఎన్నికల వరకు ఉంటుందా లేదా అనేది కూడా ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఎవరు అసలు మంగళగిరి స్థానానికి ఎవరు నామినేషన్ వేయబోతున్నారని కూడా ఒక పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అసలు ఏంటి వైసీపీ ఏం ఆలోచిస్తుంది ఇక్కడ? వైసీపీకి సంబంధించినటువంటి నేతకు సంబంధించినటువంటి మరి ఈ రాజకీయాలు అయితే అనూహ్య పరిణామాలు అయితే రోజు రోజుకి మారుతున్న నేపథ్యంలో మరి లావణ్య మరి నామినేషన్ వేస్తుందా లేదా అనేది కూడా మరికొద్ది రోజుల్లోనే తేలిపోయే అంశం కూడా చెప్పుకోవచ్చు. ఇది మరి రాష్ట్రంలోని కీలకమైనటువంటి మంగళగిరి